హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోష్క వ్లాగ్స్. వారే వాహ్, కార్న్ చిప్స్తో కూడా మసాలా చేయొచ్చని నేనైతే పెళ్ళయ్యాక తెలుసుకున్నానండి. మా ఆయన దగ్గర మా ఆయన గారు ఎప్పుడు ఇలాగే చేసుకుంటారంట. ఎప్పుడన్నా మసాలా తినాలనిపించే కనుక ఇలాగే చేసుకుంటారంట. ఏంటి కార్న్ చిప్స్తో కూడా ఇలా మసాలా చేస్తారంటే, నీకు తెలియదా ఏంటి, ఒకసారి నేను చేసి పెడతాను, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి నాకు చెప్పు ఎలా ఉందో అని చెప్పారు. సరే, అంతేముంటుందిలే టేస్ట్, ముంత మసాలా కన్నా అంత మించిపోయి ఉంటుందా ఏంటి టేస్ట్ కార్న్ చిప్స్ది అనుకున్నానే, కానీ తక్కువ చేసి టేస్ట్ అయితే సూపర్ అండి, మామూలుగా లేదు. టేస్ట్ చాలా బాగా నచ్చేసింది నాకు. ఇప్పుడు మసాలా ఏదైనా తినాలనిపిస్తే చాలు నేను కార్న్ చిప్స్ మసాలానే అడుగుతాను. ఒక్కసారి మీరు కూడా రెసిపీ ట్రై చేసి తిని చూడండి, ఎంత బాగుంటుందో మీకే. ఫస్ట్ అయితే కార్న్ చిప్స్ ఆయిల్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అదే ఆయిల్లో వేరుశనగలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కార్న్ చిప్స్లో కొంచెం ఉప్పు, కారం, టమాటో, ఉల్లిపాయ కూడా చాప్ చేసుకుని వేసేసుకోవాలండి. తర్వాత వేయించుకున్న వేరుశనగలు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఎంత మెత్తగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి. టేస్టీ కార్న్ చిప్స్ మసాలా